ఇక అదృష్టం ఐశ్వర్యం. స్వాతి నక్షత్రం వాళ్ళు ఆషాఢ మాసంలో నేను చెప్పిన పరిహారం చేసుకుంటే ధనవంతులు అవుతారు. ఒక చిన్న పరిహారం, వస్త్రదానం చేయాలి. ఆషాఢ మాసంలో ఏదైనా ఒక రోజు వస్త్రదానం చేయాలి దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి గుడిలో. ఈ సుబ్రహ్మణ్య స్వామి గుడి అన్ని చోట్ల దగ్గరలో అందుబాటులో లేకపోవచ్చు. ఇప్పుడు సామూహికంగా గుళ్ళుంటాయి. సాయిబాబా, సాయినాథుడు, దత్తాత్రేయుడు, అమ్మవారు, దుర్గాదేవి, ఈశ్వరుడు, లేదంటే వెంకటేశ్వర స్వామి, లక్ష్మీనరసింహ స్వామి, ఇలా అన్నీ కలిపి ఒక దగ్గర గుడి పెడుతున్నారు. ఎందుకంటే భక్తులకు సౌకర్యంగా ఉండాలని. కావున సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో అర్చకుడికి స్వాతి నక్షత్రం వాళ్ళు వస్త్రదానం చేయాలి. ఇది పరిహారం. ఈ పరిహారం చేసుకోవాలి. ఒక 10 కిలోమీటర్లు, ఇంకా 20 కిలోమీటర్లు ఉన్నా సరే వెళ్ళండి. ఒకేసారి కదా, ఆషాఢ మాసం అయిపోయేలోపు ఏదో ఒక రోజు కుదుర్చుకొని వెళ్తే మీకు అన్ని దోషాలు తొలగిపోయి మీ కోరిక నెరవేరుతుంది. లేదా మీ పిల్లల కోసం తల్లిదండ్రులు మీరు చేయండి. మీ అబ్బాయిదో అమ్మాయిదో స్వాతి నక్షత్రం అయితే వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది.